హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ బాస్టన్ స్ట్రాంగ్లర్. ఈ మూవీ 2023లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే 1960s టైం పీరియడ్లో బాస్టన్ అనే ఏరియాలో జరిగిన కొన్ని సీరియల్ మర్డర్స్ని ఒక లేడీ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆమెకు ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఆవిడ ఎలా దాటింది, ఫైనల్గా ఆ సీరియల్ కిల్లర్ని ఆమె పట్టుకుందా లేదా అన్నది మూవీ స్టోరీ. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదివరకు ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్సెప్ట్తో జోడియాక్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీని ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా ఆ మూవీ చూడకపోతే ఆ మూవీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఆ మూవీ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్. అది 1965వ సంవత్సరం. రాత్రిపూట రేడియోలో మ్యాచ్ వింటూ వర్క్ చేసుకుంటున్న ఒక వ్యక్తికి తన పక్కింట్లో ఉన్న ఒక లేడీ అరుపులు వినిపిస్తాయి. ఆ లేడీపై ఎవరో అటాక్ చేసినట్టుగా ఇతనికి తెలుస్తుంది. కట్ చేస్తే ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ అని వస్తుంది. తర్వాత ఆ లేడీపై అటాక్ చేసిన వాడిని చూపిస్తారు. వాడు ఆ లేడీని కొట్టి బెడ్పై పడేసి టీవీ ఆన్ చేస్తాడు. అప్పుడే ఆ పక్కింటి అతను ఆ లేడీ ఇంటి తలుపులు కొడుతూ, క్లైరా, లోపలంతా ఓకే కదా, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. లోపల నుంచి క్లైరా ఆన్సర్ ఇవ్వదు. క్లైరా, నువ్వు రిప్లై ఇవ్వకపోతే పోలీసులకి కాల్ చేస్తా అని అతను అంటాడు. కట్ చేస్తే కాసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ క్లైరా ఇంటికి వస్తాడు. లోపల వచ్చి చూస్తే క్లైరా చనిపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి స్టోరీ 3 సంవత్సరాల బ్యాక్కి బాస్టన్ ప్రాంతానికి వెళ్తుంది. పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ని కలెక్ట్ చేసుకుంటుంది లోరెటా. లోరెటాకి మ్యారేజ్ అయ్యి 3 పిల్లలు ఉంటారు. లోరెటా ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక క్రైమ్ ఆర్టికల్ని కట్ చేసి ఆమె దగ్గర ఉంచుతుంది. ఆమె రికార్డ్ అమెరికన్ అనే న్యూస్ పేపర్ సంస్థలో జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమెకి క్రైమ్ రిపోర్టర్గా వర్క్ చేయడం అంటే ఇష్టం, కానీ తనకి ఆ అవకాశం రాదు. అందుకే ఇందాక ఆ క్రైమ్ ఆర్టికల్ని కట్ చేసి ఉంచుతుంది. అదే కాదు, తను ఇలాగే చాలా క్రైమ్ ఆర్టికల్స్ని కట్ చేసుకొని పిన్ చేసి ఉంచుతుంది అండ్ వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతుంటుంది. ఆ సంస్థలో వర్క్ చేసిన లేడీస్కి ఏదైనా ఫ్యాషన్కి సంబంధించిన వర్కో లేదా ఫుడ్కి సంబంధించిన వర్కో అసైన్ చేస్తూ ఉంటారు. లోరెటాకు కూడా సేమ్ అదే పరిస్థితి. ఒక బ్రెడ్ టోస్టర్ ప్రోడక్ట్ రివ్యూ చేసి ఆర్టికల్ రాయమని వర్క్ అప్పగిస్తారు. ఆమెకి వాటిపై ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడే ఒక లేడీని ఆమె అపార్ట్మెంట్లో చంపేశారు అన్న న్యూస్ని లోరెటా చదువుతుంది. సేమ్ ఆ లేడీని చంపినట్టుగానే ఇంతకు ముందు ఇంకో లేడీని చంపినట్టుగా వచ్చిన ఆర్టికల్ తన దగ్గర ఉన్నట్టుగా గుర్తుకొచ్చి ఆ 2 ఆర్టికల్స్లో ఉన్న ఆ మర్డర్ న్యూస్ని కంపేర్ చేసి చూస్తుంది. అప్పుడే ఆ ఆఫీస్కి ఒక కొత్త లేడీ రావడం గమనించి ఆమె ఎవరని తన కొలీగ్ని అడుగుతుంది. ఆమె పేరు జీన్ కోల్. ఆమె అండర్ కవర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఏదో నర్సింగ్ హోమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఆమె వర్క్ చేస్తుందంట అని తన కొలీగ్ చెప్తాడు. జీన్ టైప్ రైటర్ పాడవడంతో తన టైప్ రైటర్ని ఆమెకి ఇస్తుంది లోరెటా. మీరేం వర్క్ చేస్తున్నారు అని లోరెటా జీన్ అడుగుతుంది. కొంతమంది పేషెంట్స్ని అబ్యూస్ చేస్తున్నారని తెలిసింది, దానికి సంబంధించిన స్టోరీ ప్రిపేర్ చేస్తున్నా అని జీన్ చెప్తుంది. ఓ ఓకే, మీకు ఈ వర్క్ ఎలా వచ్చింది అని లోరెటా అడుగుతుంది. ఎలా రావడం ఏంటి, అడిగితే ఇచ్చారు అని జీన్ చెప్తుంది. అవునా, మరి మేము అడిగితే మాకు ఇలాంటి వర్క్స్ ఎవరు అని లోరెటా అంటుంది. ఇప్పుడు నీ బాధ ఏంటి అన్నట్టుగా జీన్ చూస్తుంది. నెక్స్ట్ సీన్లో లోరెటా తన వర్క్ ఫినిష్ చేసుకుని వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని లోరెటా వాళ్ళ అమ్మని అడిగితే, నువ్వు వచ్చి తీసుకువెళ్ళలేదుగా, అందుకే నేను వెళ్ళలేదు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. చిన్నపిల్లల్లో మాట్లాడతావేంటమ్మా, నేనేదో వర్క్లో ఉంటాను, నువ్వు వెళ్ళొచ్చుగా. సరే, మళ్ళీ వీలు చూసుకొని వస్తా అని చెప్పి లోరెటా బయలుదేరుతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ లేస్తుంటే, ఏం పర్లేదులే, నేను తలుపు దగ్గరికి వేస్తానులే, నువ్వు కూర్చో అని చెప్పి లోరెటా అంటుంది. లేదు, నేను లోపల నుంచి డోర్కి చైన్ లాక్ వేస్తాను అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎప్పటి నుంచి ఎలా చేస్తున్నావు అని లోరెటా అడుగుతుంది. మన పక్కింట్లో నైబర్ని ఎవరో చంపేశారంట, ఆ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉంటున్నా. అవును, ఈ విషయం నీకు తెలీదా అని ఆవిడ అడుగుతుంది. ఏమో, నాకు ఈ విషయమే తెలియదమ్మా అని చెప్పి లోరెటా చెప్తుంది. చనిపోయిన ఆవిడ పేరు స్లెస్సర్. ఇది నేను న్యూస్ పేపర్లోనే వచ్చింది, చూడలేదా అని ఆ న్యూస్ పేపర్ని లోరెటాకి ఇస్తుంది. తర్వాత లోరెటా స్లెస్సర్ చనిపోయిన క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. నెక్స్ట్ రోజు క్రైమ్ రిపోర్టర్ హెడ్ అయిన జాక్ని కలిసి తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని అతనికి చూపిస్తుంది. లాస్ట్ 2 వీక్స్లో 3 లేడీస్ని ఒకే విధంగా గొంతు కోసి ఎవరో కిల్లర్ చంపేశాడు అని ఆమె చెప్తుంది. అవునా, 3 లేడీసా అని జాక్ చెక్ చేస్తాడు. కరెక్టే, అయినా నువ్వు ఈ మర్డర్స్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ కిల్లర్ని ఎలా కనుక్కుంటావు అని అతను అడుగుతాడు. చనిపోయిన 3 లేడీస్కి ఉన్న కనెక్షన్ ఏంటో చెక్ చేస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని లోరెటా అంటుంది. వద్దు, నీకు ఈ హోమిసైడ్ డిపార్ట్మెంట్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, వేరే వాళ్ళకి అప్పగిస్తానులే అని జాక్ అంటాడు. అసలు వర్క్ అంటే ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది, మీరేమో నాకు ఎప్పుడు ఇలాంటి వర్కే ఎవరో. పోనీ ఒక పని చేద్దాం, నేను సోలోగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాను. టైం లేట్ అయినా పర్లేదు, మీరు ఇచ్చిన వర్క్ చేస్తూనే నేను ఈ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తాను, అది ఓకేనా అని లోరెటా అడుగుతుంది. అందుకు జాక్ ఓకే అంటాడు. తర్వాత లోరెటా చనిపోయిన లేడీస్లో ఒకరైన ఈడా అర్గా అనే లేడీని మొదటగా చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన సూపర్ అనే వ్యక్తిని కలిసి ఆ మర్డర్ జరిగిన స్పాట్ గురించి అడిగి తెలుసుకుంటుంది. మర్డర్ జరిగిన స్పాట్లో ఆ ఇంటి డోర్ని ఎవరైనా పగలగొట్టి లోపలికి వచ్చినట్టుగా ఉన్నదా అని చెప్పి లోరెటా అడగ్గా, అలాంటిదేమీ లేదు,
ఇన్ఫ్యాక్ట్ నేను నా దగ్గరున్న మాస్టర్ కీని వాడే ఆ డోర్ ఓపెన్ చేశాను అని అతను చెప్తాడు. ఇంకా ఏం చూశారు అని లోరెట్టా అడుగుతుంది. అతను ఆ లేడీ చనిపోయిన విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది వినడానికే భయంకరంగా ఉంటుంది, అందుకే నేను చెప్పట్లేదు. అయితే చనిపోయిన లేడీ మెడ దగ్గర హంతకుడు ఆమె స్టాకింగ్స్ని ఒక బో షేప్లో కట్టినట్టుగా అతను చెప్తాడు. తర్వాత లోరెట్టా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చనిపోయిన మరో లేడీ స్లెస్సర్ గురించి అడిగి తెలుసుకుంటుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ లోరెట్టాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఒకటైతే తెలుస్తుంది, చనిపోయిన 3 లేడీస్ మెడలో హంతకుడు ఆ స్టాకింగ్స్తో బో కట్టినట్టుగా తెలుస్తుంది. అదే విషయం జాక్కి చెప్తుంది. ఈడా ఎర్కా మెడలో ఆమె స్టాకింగ్స్తో బో షేప్లో కట్టినట్టయితే కన్ఫర్మ్, కానీ మిగిలిన లేడీస్ మెడలో కట్టాడా లేదా అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పోలీసులు ఆ చనిపోయిన వాళ్ళ అటాప్సీ రిపోర్ట్స్ విషయం మనకి చెప్పరు అని లోరెట్టా అంటుంది. కరెక్టే, కానీ చనిపోయిన లేడీస్లో బ్లేక్ అనే లేడీది వేరే ఏరియా. సో ఆ ఏరియాలో వర్క్ చేసే మెడికల్ ఎగ్జామినర్ మనకు తెలిసిన వాడే. అతను మనకి ఆ బ్లేక్ అటాప్సీ రిపోర్ట్స్ ఇస్తాడు, వెళ్ళి చెక్ చేయి అని చెప్పి జాక్ చెప్తాడు. లోరెట్టా ఆ బ్లేక్ని కలిసి ఆ అటాప్సీ రిపోర్ట్స్ చెక్ చేయగా సేమ్ ఆమె కూడా ఈడార్గా చనిపోయిన విధంగానే ఉంటుంది. అండ్ అలాగే ఆమె మెడలో ఆ స్టాకింగ్స్తో బో షేప్లో కట్టినట్టుగా ఉంటుంది. హంతకుడు ఆ స్టాకింగ్స్ని ముడివేసినప్పుడు 2 ముడులు వేసినట్టుగా ఆమె నోట్ చేసుకుంటుంది. తర్వాత లోరెట్టా డోగన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసి చనిపోయిన ఇంకో లేడీ స్లెస్సర్ గురించి అడుగుతుంది. ఆమె కూడా అలాగే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అదే విషయం జాక్కి చెప్పి వాళ్ళ న్యూస్ పేపర్లో అదే విషయం గురించి ఆర్టికల్ రాస్తుంది. 3 లేడీస్, ఒకరికొకరికి సంబంధం లేదు, కానీ అందరినీ చంపిన విధానం ఒక్కటే. హంతకుడు వీళ్ళని చంపిన తర్వాత తప్పించుకున్న విధానం కూడా ఒక్కటే. సో హంతకుడు కూడా ఒకటే అయి ఉండొచ్చు అని ఆమె ఆర్టికల్ రాస్తుంది. అదే ప్రింట్ అవుద్ది. ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో లోరెట్టా ఆర్టికల్ రావడంతో ఆమె హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ సిటీ కమిషనర్ మాత్రం ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి జాక్పై సీరియస్ అవుతాడు. మీరు రాసిన ఆర్టికల్ వల్లే ఇప్పుడు సిటీలో ఉండే ఓల్డ్ లేడీస్ అందరూ మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సాగు కొడుతున్నారు అని కమిషనర్ తిడతాడు. అవును కరెక్టే, కానీ ఇందులో మేమెక్కడ తప్పుగా న్యూస్ రాసాం, రాసింది కరెక్టే కదా అని జాక్ అంటాడు. అంటే మేమందరం అక్కడ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాం అనుకుంటున్నావా? జరిగిన మర్డర్స్కి ఎలాంటి కనెక్షను లేదు అని కమిషనర్ అంటాడు. అబద్ధం, మేము ఇన్వెస్టిగేట్ చేసాం. చనిపోయిన 3 లేడీస్ మెడలో స్టాకింగ్స్తో ఒక బౌలా కట్టాడంట కదా హంతకుడు, అది నిజం కాదా అని జాక్ అడుగుతాడు. అవన్నీ మీకు అనవసరం, మీరు వెంటనే మర్డర్స్ పైన ఆర్టికల్స్ రాయడం మానేయండి, లేదంటే మీకే నష్టం అని కమిషనర్ అంటాడు. దాంతో ఇంకేం చేయలేక ఆ ఇన్వెస్టిగేషన్ని అక్కడే ఆపేయమని జాక్ లోరెట్టాకి చెప్తాడు. దాంతో లోరెట్టా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వస్తే అక్కడ తన హస్బెండ్ సిస్టర్ లోరెట్టా హస్బెండ్తో మాట్లాడుతూ ఆమె నీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంకెందుకు ఆమెతో ఉంటున్నావు అని అతన్ని అడుగుతుంది. ఆ మాటలో లోరెట్టా వింటుంది. లోరెట్టా రావడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత లోరెట్టా అదే విషయం తన హస్బెండ్ని అడుగుతుంది. నువ్వు ఇంట్లో ఉంటే మా బుర్ర తినేస్తావు, దాని బదులు బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడమే బెస్ట్. పైగా నీకు ఆ వర్క్ అంటే చాలా ఇష్టం కదా, మంచి ఆర్టికలే రాసావు, కానీ ఏం చేస్తాం, మీ హెడ్కి ధైర్యం లేదంతే, నువ్వు డిసప్పాయింట్ అవ్వకు అని అతను అంటాడు. నెక్స్ట్ సీన్లో ఫుట్పాత్పై వెళ్తున్న ఒక ఓల్డ్ లేడీని ఎవరో వ్యక్తి కారులో ఫాలో అవుతూ ఉంటాడు. వాడి చేతికి గ్లౌజెస్ ఉంటాయి. మేబీ వాడే కిల్లర్ అయ్యి ఉండొచ్చు. వాడు ఒక హ్యామర్ తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళి వాడు రెగ్యులర్గా చేసే పనే, అదే ఆ లేడీని కూడా కొట్టి చంపేస్తాడు. తర్వాత ఈ విషయం లోరెట్టాకి తెలుస్తుంది. అయితే ఆ న్యూస్ని కవర్ చేయమని చెప్పి జీన్కి చెప్తారు జాక్ వాళ్ళు. కాసేపటి తర్వాత లోరెట్టాని జీన్ని పిలిపించి ఈ కొత్త మర్డర్ కేసులో అప్డేట్ ఏంటని అడుగుతారు. చనిపోయిన లేడీ మెడలో కూడా ఆ స్టాకింగ్స్తో బో కట్టాడా లేదా అన్నది ఇంకా తెలియలేదు. చనిపోయిన లేడీ కజిన్ పేరు ఆర్నాల్డ్. అతనే ఆమె గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ ఆర్నాల్డ్ ఎక్కడున్నాడో తెలియట్లేదు అని లోరెట్టా చెప్తుంది. జీన్ కూడా సేమ్ అదే విషయం చెప్తుంది. ఇప్పటి నుంచి జీన్ కూడా ఈ కేసెస్లో నీతో పాటు వర్క్ చేస్తుంది అని జాక్ చెప్తాడు. తర్వాత వీళ్ళు చనిపోయిన ఆ లేడీ జైన్ రిలేటివ్ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఒక రిలేటివ్తో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకుంటారు. సేమ్ చనిపోయిన లేడీ జైన్ కూడా అలాగే చనిపోయిందని తెలుస్తుంది. హంతకుడు మరొక హత్య చేశాడని వాళ్ళ న్యూస్ పేపర్లో రాస్తారు. అంతే, మళ్ళీ సిటీ అంతా ఒకసారిగా అలర్ట్ అవుతుంది. హంతకుడు గురించి టీవీలో అలాగే రేడియోలో చెప్తుంటారు. హంతకుడు కూడా ఆ న్యూస్ని వింటుంటాడు. జనాలందరినీ అలర్ట్గా ఉండమని, స్ట్రేంజర్స్ ఎవరిని ఇంట్లోకి రానివ్వద్దని కమిషనర్ జనాలందరికీ చెప్తాడు. ఈ గ్యాప్లోనే హంతకుడు ఇంకో మర్డర్ కూడా చేసేస్తాడు. లోరెట్టా క్రైమ్ సీన్కి వెళ్తే పోలీసులు ఆమెను బయటికి వెళ్ళిపోమంటారు. అప్పుడే జీన్ వచ్చి అక్కడున్న వాళ్ళని అడిగి విషయం తెలుసుకుంటుంది. సేమ్ ఈ లేడీ కూడా అలాగే చనిపోయిందని తెలుస్తుంది. మళ్ళీ ఈ విషయం వాళ్ళ న్యూస్ పేపర్లో రాస్తారు. ఈసారి రాసిన ఆర్టికల్లో లోరెట్టా అండ్ జీన్ ఫొటోస్ కూడా ప్రింట్ చేస్తారు. తర్వాత చాలామంది లేడీస్ లోరెట్టా అండ్ జీన్కి లెటర్స్ రాస్తారు. అందరూ రాసిన లెటర్స్ సారాంశం ఒకటే, మాకు చాలా భయంగా ఉన్నది, మాకు హెల్ప్ చేయండి అని వాళ్ళ గురించి చెప్తుంటారు. వీళ్ళు అవే ఆర్టికల్స్ రాస్తుంటారు. ఆ కిల్లర్కి బాస్టన్ స్ట్రాంగులర్ అన్న పేరు పడుతుంది లోరెట్టా. అలా కొద్ది రోజులకి మరొక లేడీ హత్య జరుగుతుంది. లోరెట్టా ఇంక ఈ కేసెస్ హడావుడిలో పడిపోయి ఫ్యామిలీ పార్టీస్ కూడా స్కిప్ కొట్టేస్తుంది. దాంతో ఆమె హస్బెండ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. జీన్ అండ్ లోరెట్టా ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తారు. ఈసారి చనిపోయింది ఓల్డ్ లేడీ కాదు, యంగ్ లేడీయే.
ఆ పక్కింట్లో ఉన్న లేడీ మాట్లాడుతూ, ఒకడు ఈరోజు మధ్యాహ్నం 3 ఆ టైంలో మా ఇంటి తలుపు కొట్టి అపార్ట్మెంట్ పెయింటింగ్ వేయడానికి వచ్చానని చెప్పాడు. అందుకే అతన్ని లోపలికి రానిచ్చాను. కానీ లోపలికి వచ్చిన కాసేపటికి అతను నాతో ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టాడు. మీకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, మీరు మోడల్గా ఉంటారా అని నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ అతని మాటలకి నాకు కొంచెం భయం వేసింది. అందుకే నా హస్బెండ్ లోపలే ఉన్నాడు, పిలుస్తానుండండి అని చెప్పి 1 నిమిషం నేను లోపలికి వెళ్ళా. ఇలా వెళ్ళి వచ్చేసరికి అతను అక్కడి నుంచి పారిపోయాడు అని ఆ లేడీ చెప్తుంది. అతను చూడ్డానికి ఎలా ఉన్నాడో చెప్తారా అని పోలీసులు ఆమెను అడుగుతారు. నార్మల్గానే ఉన్నాడు, తెల్లగా పొడుగ్గా డార్క్ హెయిర్తో ఉన్నాడు అని ఆ లేడీ చెప్తుంది. ఆ యంగ్ లేడీని చంపిన హంతకుడు నాకు తెలిసి మనం అనుకునే ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే అలాంటి సీరియల్ కిల్లర్స్ ఎప్పుడూ ఒక ప్యాటర్న్నే ఫాలో అవుతుంటారు. వాడు యంగ్ లేడీస్ని చంపడు అని లోరెట్టా వాళ్ళ సైకాలజిస్ట్ చెప్తాడు. తర్వాత పేపర్లో క్రైమ్ ఆర్టికల్స్ దగ్గర లోరెట్టా వాళ్ళ ఫొటోస్ రావడం చూసి, ఇప్పుడు నీ ఫొటోస్ పేపర్లో రావడం అవసరమా, ఇంకా ఆ సీరియల్ కిల్లర్ బయటే తిరుగుతున్నాడు కదా, అది నీకు రిస్క్ ఏమో అని ఆమె హస్బెండ్ అంటాడు. అప్పుడే లోరెట్టా ఇంటికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్లో ఎవరూ మాట్లాడరు. గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న సౌండ్ తప్ప ఇంకేం వినిపించదు. లోరెట్టాకి కొంచెం భయం వేసి ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు ఫోన్ చేశారు అని ఆమె హస్బెండ్ అడగ్గా, ఏమో ఎవరో నాకు తెలీదు, ఫోన్లో ఏం మాట్లాడట్లేదు అని లోరెట్టా అంటుంది. ఆ వెంటనే మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడే లోరెట్టా కంగారు పడుతుంది. ఆమె హస్బెండ్ కాల్ లిఫ్ట్ చేయగా మళ్ళీ ఎవరు మాట్లాడరు. అతను కోపంతో ఫోన్ పెట్టేస్తాడు. ఆ వెంటనే మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి ఫోన్ తీసి పక్కన పెట్టేస్తాడు. చూసావు కదా, ఇదంతా నీ వల్లే అన్నట్టుగా అతను లోరెట్టా వంక చూస్తాడు. దాంతో లోరెట్టాకి ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ రోజు అదే విషయం జీన్కి చెప్తే, నాకు కూడా ఇదివరకు అలాగే కాల్స్ వచ్చేవి, నా ఫోన్ నెంబర్ తీయించేసి వేరే నెంబర్ వాడుతున్నా, నువ్వు అదే పని చేయి అని జీన్ చెప్తుంది. తర్వాత లోరెట్టా జిమ్ అనే పోలీస్ ఆఫీసర్ని కలుసుకొని ఈ కేసెస్లో మీకేమైనా లీడ్ దొరికిందా అని అడుగుతుంది. ఆ విషయాలు మీకు చెప్పకూడదు, కానీ లీడ్స్ అయితే చాలా దొరికాయి, కానీ అవేవి కూడా కిల్లర్ని పట్టుకోవడానికి పనిచేయవు అని ఆ ఆఫీసర్ చెప్తాడు. కేసుకి ఉపయోగపడే కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే మీరు నాకు చెప్పండి, నాకు కూడా ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని లోరెట్టా జిమ్తో అంటుంది. నెక్స్ట్ సీన్లో మళ్ళీ ఆ కిల్లర్ ఇంకో కొత్త యంగ్ లేడీని చంపేస్తాడు. అలా మొత్తం 5 యంగ్ లేడీస్ చనిపోతారు అదే బోస్టన్ ఏరియాలో. అండ్ వాళ్ళందరూ చనిపోయిన విధానం కూడా సేమ్ ఇది వరకు ఆ ఓల్డ్ లేడీస్ చనిపోయిన స్టైల్లోనే ఉంటుంది. లేటెస్ట్గా పెట్రీషియా అనే యంగ్ లేడీ చనిపోతుంది. పెట్రీషియా అటాప్సీ రిపోర్ట్స్ గురించి తెలుసుకోవడానికి జీన్ వెళ్తుంది. పెట్రీషియా చనిపోయే టైంలో ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆమెకి మ్యారేజ్ కూడా అవ్వలేదని తెలుస్తుంది. పెట్రీషియా వర్క్ చేసిన ఆఫీస్కి వెళ్ళి ఆమె బాస్ నీల్సన్ గురించి అడుగుతుంది జీన్. ఆయన ఊర్లో లేరని రిసెప్షనిస్ట్ చెప్తుంది. ఆ పెట్రీషియాకి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా అని జీన్ ఆమెను అడుగుతుంది. ఏమో నాకు తెలీదు అని ఆమె చెప్తుంది. ఆమె ప్రెగ్నెంట్ అని నీకు తెలుసా అని జీన్ అడుగుతుంది. అప్పుడు ఆ లేడీ లంచ్కి మీట్ అవుదాం అని చెప్పి పేపర్ మీద రాస్తుంది. తర్వాత లంచ్ టైంలో ఆమె ఒక బొమ్మను తీసుకొచ్చి జీన్కి ఇస్తుంది. ఈ బొమ్మ ఎందుకు అని జీన్ అడగ్గా ఆ బొమ్మలో రికార్డ్ అయిన వాయిస్ని ప్లే చేస్తుంది ఆ లేడీ. ప్లీజ్ నన్ను నీతో పాటు తీసుకుపో అని ఒక ఆడియో ప్లే అవుతుంది. ఆ వాయిస్ పెట్రీషియాదే, బొమ్మది కాదు. మా బాస్ నీల్సన్కి పెట్రీషియాకి మధ్య అఫైర్ ఉన్నది. ఈ విషయం ఆఫీస్లో అందరికీ తెలుసు. పుట్టిన బేబీని అనాథాశ్రమంలో జాయిన్ చేయమని నీల్సన్ చెప్పాడు, ఎందుకంటే అతనికి వైఫ్ అండ్ కిడ్స్ ఉన్నారు. కానీ పెట్రీషియా అందుకు ఒప్పుకోలేదు. అదే జరిగింది వాళ్ళ మధ్య అని ఆ లేడీ చెప్తుంది. మరో పక్క లోరెట్టా కూడా చనిపోయిన లేడీస్లో ఒకరైన బేవర్లీ అనే అమ్మాయి యొక్క మదర్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలో ఉంటుంది. పాపం బేవర్లీ వాళ్ళ అమ్మ బాధ చూసి లోరెట్టా చాలా బాధపడుతుంది. ఆ కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆమె డిసైడ్ అవుతుంది. తర్వాత లోరెట్టా బేవర్లీ ఫ్రెండ్ని కలుసుకుంటుంది. బేవర్లీకి రీసెంట్గా ఆమె బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యిందని, అతనంటే ఆమెకి చాలా భయమని ఆమె చెప్తుంది. ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని లోరెట్టా అడుగుతుంది. అతని పేరు డానియల్ మార్ష్. ఆ డానియల్ బేవర్లీని తెగ హరాస్ చేసేవాడు. అర్ధరాత్రులు ఫోన్ చేసేవాడు, కానీ ఏం మాట్లాడేవాడు కాదు. ఇలా రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టేవాడు అని ఆమె చెప్తుంది. తర్వాత లోరెట్టా ఆ డానియల్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది. వాడు ఇంట్లోనే ఉంటాడు. బేవర్లీ గురించి మీతో మాట్లాడాలి అని లోరెట్టా అడుగుతుంది. లోపలికి రండి, మాట్లాడుకుందాం అని డానియల్ చెప్తాడు. లోరెట్టా ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు ఎందుకో కొంచెం ఆడ్గా ఉండడంతో లోరెట్టాకి డౌట్ వచ్చి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత లోరెట్టా తనకు దొరికిన ఇన్ఫర్మేషన్ని ఆ పోలీస్ ఆఫీసర్ జిమ్కి ఇస్తుంది. తర్వాత జిమ్ ఆ పెట్రీషియా కేసులో ఆమె బాస్ నీల్సన్ని అరెస్ట్ చేస్తాడు. అతనిపై లై డిటెక్టర్ టెస్ట్ చేయగా అందులో అతను ఫెయిల్ అవుతాడు. అంటే అతను ఏదో అబద్ధం చెప్తున్నాడని అర్థం. ఒకవేళ అతనే పెట్రీషియాని వాళ్ళ మధ్య ఉన్న అఫైర్ వల్ల చంపేసి ఉంటే మిగిలిన లేడీస్ని కూడా అతనే చంపి ఉండాలి కదా. అంటే అందరూ లేడీస్ ఒకేలా చనిపోయారు కాబట్టి నీల్సన్కి చనిపోయిన మిగిలిన లేడీస్కి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. అలా చూస్తే పెట్రీషియాని కూడా అతను చంపుంటాడు కదా అని పోలీసులు ఆ యాంగిల్లో ఆలోచిస్తారు. అదే విషయం ఆ పోలీస్ ఆఫీసర్ జిమ్ లోరెట్టాకి చెప్తాడు. మరి ఆ బేవర్లీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డానియల్ సంగతి ఏంటి అని లోరెట్టా అడుగుతుంది.
వాడు ఖచ్చితంగా ఒక పెద్ద ఎదవే, కానీ వాడికి ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని పోలీస్ ఆఫీసర్ జిమ్ చెప్తాడు. అంత సింపుల్గా ఎలా చెప్పేస్తున్నారు మీరు, ఇంకా స్ట్రాంగ్గా ఎంక్వైరీ చేయండి అని లోరెట్టా అంటుంది. నీకు అర్థం కావట్లేదు, నాకు రోజు ఇలాగే చాలామంది లీడ్స్ ఇస్తుంటారు, అవన్నీ స్టడీ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు కూడా మా కమిషనర్ నన్ను ఈ కేసుల పని మీదే బయట గే బార్స్లో రైడ్ చేయమని చెప్పాడు, అదే పని మీద వెళ్తున్నాను, కాబట్టి నాకు ఎంత వీలైతే అంత వర్క్ చేస్తానంతే అని ఆ పోలీస్ ఆఫీసర్ జిమ్ చెప్తాడు. అదే విషయం లోరెట్టా జాకీ చెప్తుంది. ఈ పోలీసులకి రకరకాల క్లూస్ దొరకడం వల్ల వాటిని వెతుక్కుంటూ టైం వేస్ట్ చేస్తున్నారని, ఇలా అయితే ఆ హంతకుడిని ఎప్పటికీ పట్టుకోలేరని లోరెట్టా అంటుంది. అందుకే పోలీసుల వైఫల్యం గురించి ఆర్టికల్ రాస్తానని లోరెట్టా వాళ్ళకి చెప్తుంది. అలా చేస్తే మన సంస్థకే నష్టమని, అలాంటి పిచ్చి పనులు చేయొద్దని వాళ్ళ చీఫ్ లోరెట్టాని తిడతాడు. దాంతో ఆమె కోపంతో ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వస్తే ఆమె హస్బెండ్ ఆమెతో మాట్లాడుతూ, నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది, అందులో భాగంగానే వారంలో కొద్ది రోజులు బయట వర్క్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఇక నుంచి ఇంటి బాధ్యతలు నువ్వు చూసుకో అని అతను అంటాడు. అంటే ఏంటి, నన్ను జాబ్ మానేయమంటున్నావా అని చెప్పి లోరెట్టా అడుగుతుంది. అలా నేనెక్కడన్నాను, కొంచెం వర్క్ తగ్గించుకొని ఇల్లు చూసుకోమంటున్నా అంతే అని చెప్పి అతను అంటాడు. అలా వాళ్ళ మధ్య చిన్న గొడవ జరుగుతుంది. నెక్స్ట్ రోజు న్యూయార్క్ సిటీ నుంచి లోరెట్టాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. నా పేరు డిటెక్టివ్ లిన్స్కీ, నేను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. కొద్ది రోజుల క్రితం ఈ ఏరియాలో ఒక ఓల్డ్ లేడీ హత్య జరిగింది. ఆ హత్య చేసిన విధానం చూస్తే అది ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ హంతకుడు ఇదివరకు లేడీస్ని చంపిన స్టైల్లోనే ఉన్నది. ఆ హంతకుడు గురించి ఎక్కువగా ఆర్టికల్స్ రాసింది మీరే కదా, న్యూస్ పేపర్లో మీ ఆర్టికల్స్ అన్నీ చూశాను, అందుకే హెల్ప్ కోసం మీకు కాల్ చేశాను అని డిటెక్టివ్ లిన్స్కీ చెప్తాడు. ఆ ఓల్డ్ లేడీ చనిపోయే టైంలో ఆమె ఒక వ్యక్తితో ఉండడం ఆమె ఉంటున్న హోటల్లో కొంతమంది చూశారంట. సో మేము వాడిని పట్టుకున్నాం. వాడి పాకెట్లో ఆ చనిపోయిన లేడీ యొక్క సిగరెట్ ప్యాక్ దొరికింది. సో వాడిని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేశాం. వాడి పేరు పాల్. వాడు ఇదివరకు బాస్టన్ ఏరియాలోనే ఉండేవాడని తెలిసింది. అండ్ వాడు బాస్టన్లో ఉండే టైంలోనే ఆ 5 ఓల్డ్ లేడీస్ హత్యలు జరిగాయని డిటెక్టివ్ చెప్తాడు. మరి ఈ విషయం బాస్టన్ పోలీసులకి చెప్పలేదా అని లోరెట్టా అడగ్గా, వాళ్ళకే ఫస్ట్ కాల్ చేశా, కానీ వాళ్ళెవరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. పర్సనల్గా వెళ్ళి కలిసినా కూడా వాళ్ళు ఈ కేసు పైన ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి వాళ్ళకి అంత బిజీగా వర్క్స్ ఏమున్నాయో నాకు తెలియట్లేదు అని ఆ డిటెక్టివ్ లిన్స్కీ చెప్తాడు. తర్వాత లోరెట్టా వాళ్ళు ఎంక్వైరీ చేయగా బాస్టన్లో ఫస్ట్ మర్డర్ జరిగిన 4 years ముందు సేమ్ అలాంటి హత్య కేసులోనే ఈ పాల్ని అనుమానితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారంట. అయితే సరైన సాక్ష్యాలు దొరకకపోవడంతో వాడిని వదిలేశారంట. ఆ తర్వాత 4 yearsకి మళ్ళీ హత్యలు మొదలయ్యాయి. సో వాడే ఆ బాస్టన్ స్ట్రాంగ్లర్ అయ్యుండొచ్చు అని లోరెట్టా అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, బాస్టన్ పోలీసులు అయితే మనకి సహకరించరు అని చీఫ్ చెప్తాడు. హెల్ప్ చేసేలా చేద్దాం, వాళ్ళు కేసెస్ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు బయట కలరింగ్ ఇస్తున్నారు, ఆ విషయం అందరికీ తెలియాలి అని లోరెట్టా అంటుంది. అందుకు జాక్ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఈ న్యూస్కి సంబంధించి పూర్తి బాధ్యత మీదే అని వాళ్ళ చీఫ్ అంటాడు. నెక్స్ట్ రోజు వీళ్ళ న్యూస్ పేపర్లో బాస్టన్ స్ట్రాంగ్లర్ కేసెస్లో పోలీసుల పనితీరుపై, వాళ్ళు కేసెస్ని ఎలా డైవర్ట్ చేస్తున్నారు అన్న దానిపై న్యూస్ వస్తుంది. మొత్తం అన్ని ఏరియాస్లో ఉండే పోలీసులందరూ కోఆర్డినేట్ అయితే గానీ ఈ బాస్టన్ స్ట్రాంగ్లర్ని పట్టుకోలేమని ఆర్టికల్ రాస్తుంది లోరెట్టా. దాంతో బాస్టన్ పోలీసులందరూ అలర్ట్ అవుతారు. ఈ బాస్టన్ స్ట్రాంగ్లర్ కేసులో కొత్త ఆఫీసర్ అయిన జాన్ని నియమిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఆ రోజు నైట్కి లోరెట్టా ఇంటికి వస్తుంది. తన కూతురికి ఫీవర్ ఉండడంతో ఆమెని నిద్రపుచ్చి వెళ్తుంటే ఎందుకో విండో నుంచి బయటికి చూస్తుంది. బయట ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. వాడు లోరెట్టా వంక చూస్తూ ఉంటాడు. లోరెట్టా ఒక నిమిషం భయపడి వెనక్కి వచ్చేస్తుంది. ఆ వెంటనే లైట్ ఆఫ్ చేసి కిందకు వెళ్ళి ఒక బ్యాట్ తీసుకుని అక్కడంతా సెట్ చేస్తుంది. అప్పుడే దానికి ఏదో లెటర్ వస్తుంది. అందులో ఒక క్లాత్, అలాగే న్యూస్ ఆర్టికల్లో ఉన్న వీళ్ళ ఫొటోస్ క్రాస్ మార్క్ చేసి పెట్టినట్టుగా ఉంటాయి. నెక్స్ట్ రోజు అదే విషయం గురించి లోరెట్టా జీన్కి చెప్తుంది. జీన్ వెంటనే వెళ్ళి వాళ్ళ చీఫ్ని తిడుతుంది. దాంతో ఇంక వీళ్ళ ఫొటోస్ న్యూస్ పేపర్లో ప్రింట్ కాకుండా చూసుకుంటానని చీఫ్ చెప్తాడు. బాస్టన్ పోలీసులు ఈ కేసెస్లో తమకి సహకరించట్లేదని న్యూయార్క్ పోలీసు వాళ్ళు లోరెట్టాకి చెప్తారు. ఈ విషయం మా పేపర్లో వేయమంటారా అని లోరెట్టా అడగ్గా, ఏం పర్లేదు, ప్రింట్ చేయండి, అదే కాదు ఇంకో విషయం కూడా ప్రింట్ చేయండి. కొన్ని వారాల క్రితం మాకు ఒక వ్యక్తి గురించి కాల్ వచ్చింది. వాడు కొంతమంది లేడీస్ని హెరాస్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ టైంలోనే మేము బాస్టన్ పోలీసుల హెల్ప్ అడిగాం, కానీ వాళ్ళు హెల్ప్ చేయలేదు. దాంతో మేము వాడిని వదిలేసాం. కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మేము ఎవరినైతే వదిలేసామో వాడే ఆ కేసెస్లో వాళ్ళ ప్రైమ్ సస్పెక్ట్ అని తెలిసింది. సో ఆ బాస్టన్ స్ట్రాంగ్లర్ గాడి గురించి మొదట తెలుసుకుంది మేమే, కానీ వాడిని వదిలేయాల్సి వచ్చింది అని ఆ ఆఫీసర్ చెప్తాడు. వాడి పేరేంటి అని లోరెట్టా అడుగుతుంది. ఆల్బర్ట్ డిసాల్వో అని ఆ ఆఫీసర్ చెప్తాడు. కేంబ్రిడ్జ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వాడి ప్రొఫైల్ ఉన్నది అని ఆ ఆఫీసర్ చెప్తాడు. లోరెట్టా ఆ కేంబ్రిడ్జ్ పోలీస్ ఆఫీసర్ని కలుసుకుని ఆల్బర్ట్ డిసాల్వో గురించి అడుగుతుంది. డిసాల్వోలు అంటే ఒకడు కాదు, వాళ్ళిద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరూ జైల్లోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇంతకీ మీరు వాళ్ళిద్దరిలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఆల్బర్ట్ గురించి చెప్పండి అని లోరెట్టా అడుగుతుంది. ప్రస్తుతం వాడిపై రేప్ ఛార్జెస్ ఉన్నాయి, వాడు జైల్లో ఉన్నాడు అని ఆఫీసర్ చెప్తాడు.
లోరెటా ఆ ఆల్బర్ట్ ప్రొఫైల్ని స్టడీ చేస్తుంది. ఈ డిసెల్వా బ్రదర్స్ని గ్రీన్ మ్యాన్ అండ్ అలాగే మెజరింగ్ మ్యాన్ అని మేము పిలుస్తాం. ఈ ఆల్బర్ట్ని గ్రీన్ మ్యాన్ అంటాం, ఎందుకంటే అతను గ్రీన్ కలర్ వర్క్మెన్ క్లాత్స్ వేసుకుంటాడు, అపార్ట్మెంట్లో రిపేర్స్ ఉన్నాయని చెప్పి ఇళ్లలోకి వెళ్తుంటాడు అని ఆఫీసర్ చెప్తాడు. ఇంకొకడు మెజరింగ్ మ్యాన్. వాడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే వాడు మోడలింగ్ ఆర్టిస్టులని వెతికే వ్యక్తిగా లేడీస్ అందరికీ పరిచయం చేసుకుంటాడు. అలా అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మెజర్మెంట్ తీసుకుంటాడు. అందుకే ఆడికి ఆ పేరు పెట్టాం. అసలు ఎంతమంది అమ్మాయిలు వాడిని నమ్మి వాడిని ఇంట్లోకి రానిచ్చి వాళ్ళ మెజర్మెంట్స్ ఇచ్చారో తెలుసా? ఏంటో ఈ అమ్మాయిలు, ఏం అర్థం కాదు అని ఆఫీసర్ లోరెటాతో అంటాడు. తర్వాత లోరెటా ఆ అమ్మాయిని కలుసుకుని ఆ మెజరింగ్ మ్యాన్ గురించి అడిగి తెలుసుకుంటుంది. వాడు మెజర్మెంట్కి టేప్ వాడ్డు, హ్యాండ్స్ వాడతాడు అని ఒక అమ్మాయి చెప్తుంది. తర్వాత ఆ ఆల్బర్ట్ డిసెల్వో కేసు ఫైల్ని స్టడీ చేస్తున్నప్పుడు అప్పట్లో ఒక లేడీ వీళ్ళకి చెప్తుంది కదా, ఒకటి ముందుగా మా అపార్ట్మెంట్కి పెయింటింగ్ వర్క్ అని చెప్పి లోపలికి వచ్చి తర్వాత ఆమెతో ఫ్లర్ట్ చేసి మోడలింగ్ గురించి అడిగాడని ఆ లేడీ చెప్తుంది కదా. అంటే గ్రీన్ మ్యాన్ గెటప్లో వచ్చి తర్వాత మెజరింగ్ మ్యాన్గా వాడు యాక్ట్ చేశాడనమాట. అంటే ఈ హత్యలన్నిటికీ కారణం ఆ డిసెల్వో బ్రదర్స్ అయ్యి ఉండొచ్చు. సో ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ ఆ ఆల్బర్ట్ డిసెల్వో అనమాట అని లోరెటాకి అర్థమయ్యి జీన్కి కూడా అదే విషయం చెప్తుంది. తర్వాత పోలీస్ ఆఫీసర్ జిమ్కి కూడా ఆ ఆల్బర్ట్ డిసెల్వో గురించి చెప్తుంది. జిమ్ ఆ ఆల్బర్ట్ డిసెల్వోని చూసి, ఆహా వీడు కాదు, ఎందుకంటే ఫస్ట్ 6 మర్డర్స్ జరిగిన టైంలో వీడు జైల్లోనే ఉన్నాడు, వీడి గురించి నాకు ముందే తెలుసు, అందుకే వీడు ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ కాదని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అని జిమ్ అంటాడు. నువ్వు చెప్పిన ఆ లేడీ ఇచ్చిన స్టేట్మెంట్ టైంలో కూడా వీడు జైల్లోనే ఉన్నాడు అని జిమ్ చెప్తాడు. దాంతో కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ ఆల్బర్ట్ డిసెల్వోయే మర్డర్స్ చేసుంటాడు అని వాడి ప్రొఫైల్ చూస్తే అర్థమవుతుంది. కానీ వాడు మర్డర్ జరిగిన టైంలో జైల్లో ఉండడంతో ఈ కేసులో ఒక చిక్కుముడి పడుతుంది. అది ఎలా సాల్వ్ చేయాలని లోరెటా ఆలోచిస్తుంది. నువ్వు అసలు జైలు రికార్డ్స్ చెక్ చేసావా? ఐ మీన్ వాడు ఏ టైంలో రిలీజ్ అయ్యాడో ఆ డేట్స్ చెక్ చేసావా అని జీన్ అడుగుతుంది. దాంతో వీళ్ళు ఆ రికార్డ్స్ చెక్ చేస్తారు. మర్డర్స్ జరిగే ప్రతి టైంలో కూడా ఆల్బర్ట్ డిసెల్వో జడ్జెస్కి పిటిషన్ పెట్టుకున్నాడు. తన వైఫ్ అండ్ కిడ్స్ని చూడాలని చెప్పి కోర్టులో పిటిషన్ పెట్టుకునేవాడు. జైల్లో ఆల్బర్ట్ మంచిగానే ఉండడంతో జడ్జ్ అందుకు అంగీకరించి ఆల్బర్ట్ని పేరోల్ పైన రిలీజ్ చేసేవాడు. ఫస్ట్ మర్డర్ జరిగిన 2 months ముందే ఆల్బర్ట్ బయటే ఉన్నాడని తెలుస్తుంది. లోరెటా అదే విషయం జిమ్కి చెప్తుంది. ఈ కేసెస్ అలా ముందుకు వెళ్తూ ఇయర్ అలా 1964కి వచ్చేస్తుంది. ఈ బోస్టన్ స్ట్రాంగ్లర్ కేసెస్లో ఆల్బర్ట్ని ప్రైమ్ సస్పెక్ట్ కింద అరెస్ట్ చేసినట్టు, ప్రస్తుతం అతని మెంటల్ కండిషన్ బాగాలేకపోవడంతో అతన్ని మెంటల్ హాస్పిటల్లో తరలించినట్టు న్యూస్లో చెప్తారు. కొద్ది రోజుల తర్వాత ఆల్బర్ట్ బెయిలీ అనే ఒక లాయర్ని తన తరపున వాదించడం కోసం పెట్టుకున్నట్టుగా లోరెటాకి తెలుస్తుంది. అదే విషయం గురించి లోరెటా జిమ్ని అడగ్గా జిమ్ ఏమంటాడంటే, ఆ ఆల్బర్ట్ గారిని ఇంట్రాగేట్ చేయడానికి వాడి దగ్గరికి వెళ్తే మాకన్నా ముందే ఆ లాయర్ బెయిలీ అక్కడే ఉన్నాడు. ఆల్బర్ట్ని ఇంట్రాగేట్ చేయడానికి ఆ బెయిలీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో నేను ఆ లేడీని తీసుకువెళ్ళి ఆ రోజు మీ ఇంటికి పెయింటింగ్ వేయాలని చెప్పి లోపలికి వచ్చి మీతో ఫ్లర్ట్ చేసిన వాడు ఎవడో చెప్పమని అక్కడున్న కొంతమంది ఖైదీలని ఆమెకు చూపిస్తే ఆమె ఆల్బర్ట్ని గుర్తుపట్టలేదు. పైగా ఆమె వేరే వాడి వంక చూపించింది. వాడి పేరు జార్జ్. ఇదివరకు ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి 1 year నుంచి వాడు అక్కడే ఉన్నాడు. సో అలాగా ఆ ఆల్బర్ట్ తప్పించుకున్నాడు. ఈ జార్జ్ కూడా మర్డర్ జరిగిన టైంలోనే ఆ జైల్లోనే ఉన్నాడు అని జిమ్ చెప్తాడు. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ ఆల్బర్ట్ డిసెల్వో తన లాయర్ బెయిలీ దగ్గర తనే ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ అని ఒప్పుకున్నట్టు ఆ లాయర్ బెయిలీ మీడియాకి చెప్తాడు. సో ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ తనే అని ఆల్బర్ట్ డిసెల్వో ఒప్పుకోవడంతో పోలీస్ ఆఫీసర్ జాన్ అతన్ని ఇంట్రాగేట్ చేస్తాడు. వాడు నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అని. ఆ రోజు డేట్ February 14, 1964. ఆల్బర్ట్ డిసెల్వో తను ఆ హత్యలు ఎలా చేశాడో జాన్కి చెప్తాడు. లోరెటా జిమ్ని కలుసుకుని ఆ ఇంట్రాగేషన్ గురించి అడుగుతుంది. మీరు మోసపోయారు, ఆ లాయర్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు, మీ వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ జాన్పై ప్రెషర్ పడింది. ఎప్పుడైతే ఆల్బర్ట్ గురించి మీరు మీ న్యూస్ పేపర్లో రాశారో అదే కరెక్ట్ టైం అనుకుని ఆ లాయర్ బెయిలీగడు ఆల్బర్ట్ని కలుసుకుని వాడి చేత కన్ఫెషన్ ఇప్పించడానికి వాడిని ఒప్పించాడు. కానీ ఒక కండిషన్ పైన. ఆ కండిషన్ ఏంటో తెలుసా? వాడిచ్చిన కన్ఫెషన్ కోర్టులో వాడకూడదంట. అదే కండిషన్. అసలు ఆ లాయర్ బెయిలీ ఎందుకు ఆల్బర్ట్ డిసెల్వో తరపున ఉన్నాడో తెలుసా? ఆ ఆల్బర్ట్ డిసెల్వో బోస్టన్ స్ట్రాంగ్లర్ కేసులో ఏం జరిగిందో అతనికి చెప్తే దానిపైన ఒక బుక్ ప్రింట్ చేయించుకొని ఆ బుక్ కాపీరైట్స్ బెయిలీకి ఇస్తా అన్నాడంట. వన్స్ ఆ బుక్ ప్రింట్ అయితే ఎన్ని సేల్స్ అవుతాయో ఆ లాయర్ బెయిలీకి ఎంత మనీ వస్తుందో తెలుసా? అందుకే వాడు ఆ ఆల్బర్ట్ డిసెల్వో తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. అది మ్యాటర్ అని జిమ్ చెప్తాడు. సో ఇంకా ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ కేసు క్లోజ్ అయిపోయిందని పేపర్లో న్యూస్ వేస్తారు. పోలీసులు ఆల్బర్ట్ డిసెల్వోయే హత్యలు చేశాడు అన్నట్టుగా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు. సింపుల్గా వాడే హత్య చేశాడు అని చెప్పి జనాలను నమ్మించి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం మనకు తెలిసి కూడా మనం సైలెంట్గా ఉండకూడదు అని లోరెటా అంటుంది. సైలెంట్గా ఉండకుండా ఏం చేయాలి? ఎలాగో ఆ హత్యలు ఆగిపోయాయి. అసలైన ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ ఎవరో ఎవరికీ కూడా తెలీదు. ఇంకా ఆ కేసుని పట్టుకుని అన్నాళ్ళు వేలాడతాం. ఈ కేసుని ఇంకా ఈ రోజుతో ఎండ్ చేయాలి. అందుకే ఆ ఆర్టికల్ రాయించాను అని జాక్ చెప్తాడు. జీన్ కూడా ఇంకా ఆ కేసు నుంచి డ్రాప్ అవుతుంది. దాంతో లోరెటా బాధపడుతుంది. తర్వాత ఆమె చనిపోయిన లేడీస్లో ఒకరైన బెవర్లీ వాళ్ళ మదర్ని కలుసుకుంటుంది.
ఆ ఆల్బర్ట్ డిసెల్వాని అరెస్ట్ చేస్తారు కదా అని ఆమె అడుగుతుంది. అరెస్ట్ చేస్తారు, కానీ ఈ బోస్టన్ స్ట్రాంగ్లర్ కేసులో కాదు, వేరే కేసెస్లో అతనికి శిక్ష పడుతుంది అని లోరెట్టా చెప్తుంది. అదేంటి అలాగా అని ఆవిడ అడుగుతుంది. ఆల్బర్ట్ డిసెల్వా ఇచ్చిన కన్ఫెషన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయరంట, అదే డీల్. అందుకే అతనికి వేరే కేసులో శిక్ష విధించి లైఫ్ టైం మొత్తం జైల్లో ఉండేలా చేస్తారంట అని లోరెట్టా చెప్తుంది. అదేంటి, ఇదెక్కడ న్యాయం? నా కూతుర్ని చంపింది ఎవరో అందరికీ తెలియాలి కదా, పోలీసులు కూడా ఇలా చేస్తే ఎలాగా అని ఆవిడ బాధపడుతుంది. ఏం చేస్తామమ్మా, వాళ్ళందరూ ఒకటైపోయారు అని లోరెట్టా అంటుంది. లోరెట్టా కూడా ఈ కేసు విషయాల్లో పడి తన ఫ్యామిలీ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేస్తుంది. తన పిల్లలు ఆమెను మిస్ అవుతున్నారని ఆమెకి తర్వాత అర్థమవుతుంది. అలా ఆ ఇయర్ అంతా గడిచిపోతుంది. ప్రస్తుతం 1965 ఇయర్కి వస్తుంది. అంటే మూవీ స్టార్టింగ్లో చెప్పిన ఇయర్కి వస్తుంది. మూవీ స్టార్టింగ్లో ఒక లేడీని చంపేస్తే అది పక్కింటి అతను విని పోలీసులకు కాల్ చేస్తారు కదా, సీన్ మళ్ళీ అక్కడికి వస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చి చూస్తే ఆ లేడీ చనిపోతుంది. ఆమె చనిపోయిన విధానం కూడా ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ చంపినట్టుగానే ఉంటుంది. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ డిలైన్ లోరెట్టాకి కాల్ చేసి, మా సిటీలో కూడా 6 లేడీస్ చనిపోయారు, వాళ్ళందరినీ కూడా ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ చంపినట్టుగానే ఉన్నది. నిన్న రాత్రే ఒక అమ్మాయిని చంపాడు. ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ గురించి మీకన్నా బాగా ఇంకెవరికీ తెలియదనే మీకు కాల్ చేశా. మీరు అనుకున్నట్టు ఆ ఆల్బర్ట్ డిసెల్వాయే ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ అయితే మరి వీళ్ళని చంపుతున్నది ఎవరు? మీరు కూడా ఆ ఆల్బర్ట్ డిసెల్వాయే ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ అనుకుంటున్నారా అని ఆ పోలీస్ ఆఫీసర్ డిలైన్ అడుగుతాడు. లోరెట్టా ఆ కేసు పని మీదే ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్న సిటీకి వెళ్ళాలి అనుకుంటుంది. ఇంకా తను ఆ కేసును వదలకపోవడంతో ఆమె హస్బెండ్ లోరెట్టాపై కోపంగా ఉంటాడు. లోరెట్టా వెళ్ళి ఆ ఆఫీసర్ డిలైన్ని కలుస్తుంది. డిలైన్ ఆ మర్డర్కి సంబంధించిన కేసు ఫైల్ని ఆమెకిచ్చి స్టడీ చేయమంటాడు. లోరెట్టా ఆ ఫైల్స్ అన్నీ స్టడీ చేస్తుంది. ఆ రోజు నైట్ తను కారులో ఉండగా న్యూస్ పేపర్లో ఆ డానియల్ ఫోటో చూస్తుంది. ఆ డానియల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ చంపేశాడు. ఇప్పుడు ఈ డానియల్ మీ ఏరియాలోనే ఉన్నాడు. అప్పుడు వీడు అక్కడ ఉన్నప్పుడు నేను అనుమానించిన వ్యక్తుల్లో వీడొకడు అని లోరెట్టా అంటుంది. నీకేంటి, మా అనుమానితుల్లో కూడా వీడున్నాడు, కానీ ప్రూఫ్స్ లేక వాడిని ఏం చేయలేకపోయాం అని డిలైన్ చెప్తాడు. బోస్టన్ నుంచి వచ్చి వాడి గురించి చెప్పిన సెకండ్ పర్సన్ నువ్వే అని ఆ పోలీస్ ఆఫీసర్ డిలైన్ అంటాడు. నాకన్నా ముందు ఎవరొచ్చారు అని లోరెట్టా అడుగుతుంది. డాక్టర్ రూబే, అతను బ్రిడ్జ్ వాటర్ ప్రిజన్లో మెడికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడంట అని ఆ పోలీస్ ఆఫీసర్ డిలైన్ చెప్తాడు. లోరెట్టా వెంటనే ఆ డాక్టర్ రూబేకి కాల్ చేసి, మీరు ఆ డానియల్ గురించి పోలీసులకి ఎందుకు రిపోర్ట్ చేశారు అని అడుగుతుంది. సారీ, నా పేషెంట్స్ గురించి నేను బయట వాళ్ళకి చెప్పను అని డాక్టర్ రూబే అంటాడు. అతను మీ పేషెంటా అని లోరెట్టా అడుగుతుంది. ఎస్, బ్రిడ్జ్ వాటర్ ప్రిజన్లో అతను నా పేషెంటే అని డాక్టర్ రూబే చెప్తాడు. లోరెట్టా వెంటనే జీన్కి కాల్ చేసి ఆ డానియల్ కేసు ఫైల్ గురించి తెలుసుకోమంటుంది. ఆ డానియల్ని తన గర్ల్ ఫ్రెండ్పై అటాక్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత అతన్ని హాస్పిటల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. అదే టైంలో ఆ ఆల్బర్ట్ డిసెల్వా కూడా అదే వార్డులో పేషెంట్గా ఉన్నాడు. సో మేబీ వాళ్ళిద్దరూ కలిసే ఉండొచ్చు అని జీన్ చెప్తుంది. కట్ చేస్తే పోలీసులు ఆ డానియల్ ఇంటికి వెళ్ళి అతన్ని పట్టుకుంటారు. డానియల్తో ఆ పోలీస్ ఆఫీసర్ డిలైన్ మాట్లాడుతూ, ఈ డేట్స్లో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో చెప్పు అని అతన్ని అడుగుతాడు. నేను ఆ టైంలో బోస్టన్ స్కూల్లో వర్క్ చేసేవాడిని అని అతను చెప్తాడు. మరి బ్రిడ్జ్ వాటర్ ప్రిజన్లో నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఈ ఆల్బర్ట్ డిసెల్వాని కలిసావా అని డిలైన్ అడుగుతాడు. ఏంటి, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా ఏంటి అని డానియల్ అడుగుతాడు. చెప్పకపోతే అదే చేస్తాం అని డిలైన్ చెప్తాడు. డానియల్ మాత్రం ఏం చెప్పడు, కానీ సాక్ష్యాలు లేకపోవడంతో డానియల్ని వీళ్ళు వదిలేస్తారు. నెక్స్ట్ సీన్లో లోరెట్టా పోలీస్ ఆఫీసర్ జిమ్ని కలిసి ఇంతకు ముందు ఆ ఆల్బర్ట్ డిసెల్వా ఇచ్చిన కన్ఫెషన్ గురించి అడిగి ఆ కన్ఫెషన్ కాపీ తనకు కావాలని అడుగుతుంది. ఇంకా ఆ కేసును వదలలేదా? నీ లైఫ్ అంతా ఆ కేసు చుట్టూనే తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావా అని జిమ్ అంటాడు. అదంతా వదిలే, నాకు ఆ కన్ఫెషన్ కాపీ కావాలని లోరెట్టా అడుగుతుంది. నెక్స్ట్ రోజు జిమ్ ఆ టేప్స్ని ఆమెకు పంపుతాడు. లోరెట్టా ఆ ఆల్బర్ట్ డిసెల్వా ఇచ్చిన కన్ఫెషన్ని వింటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ జాన్ ఆల్బర్ట్ డిసెల్వాని ఇంట్రాగేట్ చేసే టైంలో వాడు కొంత కన్ఫ్యూజన్తో మాట్లాడుతూ ఉంటాడు. అంటే నువ్వు మొదటగా అమ్మాయిని మర్డర్ చేస్తున్నప్పుడు ఆమె ఏ కలర్ డ్రెస్ వేసుకుందని జాన్ అడిగితే రెడ్ అని ఒకసారి, ఎల్లో అని ఒకసారి, కాదు బ్లూ అని ఒకసారి అంటాడు. అలా మాట్లాడుతుండగా ఇంట్లోకి వెళ్ళాక కిచెన్ ఎటువైపు ఉన్నది అని జాన్ అడగ్గా లెఫ్ట్ సైడ్ ఉంది అని వాడు అంటాడు. లెఫ్టా రైటా సరిగ్గా చెప్పు అని జాన్ అడగ్గా అదే రైట్, కిచెన్ రైట్ సైడ్ ఉన్నది అని వాడు అంటాడు. అక్కడికి రికార్డింగ్ ఆపి జాన్ ఎందుకు క్రైమ్ సీన్ ఫొటోస్ని ఆల్బర్ట్కి చూపించాడు, ఇది విను అని ఆ రికార్డింగ్ని జీన్కి వినిపిస్తుంది లోరెట్టా. నువ్వు చెప్పింది నిజమే, ఆల్బర్ట్ని కిచెన్ ఎక్కడుందని అడిగితే ముందు లెఫ్ట్ అని చెప్పి ఆ తర్వాత అదే రైట్ సైడ్ ఉందన్నాడు. ఎవరో అతనికి కిచెన్ ఇటు సైడ్ ఉందో చూపించినట్టు అటు సైడ్ ఉన్నది రైటే అని ఆల్బర్ట్ మాట్లాడాడు అని జీన్ అంటుంది. తర్వాత లోరెట్టా ఆల్బర్ట్ డిసెల్వా బ్రదర్స్లో ఒకడైన రిచర్డ్ డిసెల్వాని కలుస్తుంది. ఆల్బర్ట్ డిసెల్వా మంచోడే, అతనికి మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని రిచర్డ్ అంటాడు. నేను అతనితో మాట్లాడాలి అని లోరెట్టా అడుగుతుంది. సరే, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి వాడు అంటాడు. నెక్స్ట్ రోజు లోరెట్టా ఆఫీస్లో ఉండగా ఆల్బర్ట్ డిసెల్వా నుంచి ఆమెకి కాల్ వస్తుంది. ఆల్బర్ట్ ఆమెతో మాట్లాడుతూ, నాతో ఏదో మాట్లాడాలి అన్నారట, మీ గురించి నాకు తెలుసు, అందుకే మీకు కాల్ చేశాను అని ఆల్బర్ట్ అంటాడు. ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా వచ్చి కలుస్తాను అని లోరెట్టా అంటుంది.
అది ఓకే గానీ నేను మాత్రం ఏది ఫ్రీగా చెప్పను. ఆల్రెడీ ఒకసారి అలాగే బుక్ డీల్ మాట్లాడుకుని నేను అదవనైపోయాను అని ఆల్బర్ట్ అంటాడు. వాళ్ళు నిన్ను మోసం చేశారు కదా, నాకు అర్థమైంది. అయినా ఇంక నువ్వు కోల్పోవడానికి ఏం లేనప్పుడు నువ్వు నిజం చెప్తే ఏంటి ప్రాబ్లం అని లొరెట్టా అంటుంది. ఓకే, రేపు వచ్చి నన్ను కలవండి, అంతా చెప్తాను అని ఆల్బర్ట్ అంటాడు. ఆల్బర్ట్ మాటల్ని ఒక ఖైదీ విని తర్వాత ఆల్బర్ట్ని పొడిచి చంపేస్తాడు. ఆల్బర్ట్ చనిపోయాడని లొరెట్టాకి తెలుస్తుంది. తర్వాత ఆ జైలుకి వెళ్తుంది. అప్పుడే ఒక లేడీ లొరెట్టాతో మాట్లాడుతూ అతను వాళ్ళతో పాటే ఉండేవాడు, వాళ్ళ గురించి అతనికి బాగా తెలుసు అని ఒక చీటీ ఇచ్చి వెళ్ళిపోతుంది. అందులో హ్యారిసన్ అనే వ్యక్తి పేరు, అడ్రస్ ఉంటుంది. లొరెట్టా జీన్కి కాల్ చేసి నీకు ఒక అడ్రస్ ఇస్తున్నా, గంటలో నా నుంచి నీకు కాల్ రాకపోతే నువ్వు వెంటనే పోలీసులతో అక్కడికి వచ్చేయి అని చెప్పి లొరెట్టా ఫోన్ పెట్టేస్తుంది. లొరెట్టా ఆ హ్యారిసన్ అన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి అతన్ని కలుస్తుంది. ఆల్బర్ట్ డిసెల్వా గురించి అతన్ని అడుగుతుంది. నేను ఆల్బర్ట్ అదే వార్డులో ఉండేవాళ్ళం అని అతను చెప్తాడు. ఇతను మీ వార్డులోనే ఉండేవాడా అని డానియల్ ఫోటోని అతనికి చూపిస్తుంది. ఎస్, ఇతను అదే వార్డులో ఉండేవాడు అని హ్యారిసన్ చెప్తాడు. వీళ్ళెప్పుడూ కలిసే ఉండేవారు అని హ్యారిసన్ అంటాడు. ఎవరు, డానియల్ అండ్ ఆల్బర్టా అని లొరెట్టా అడుగుతుంది. వాళ్ళతో పాటు జార్జ్ కూడా ఉండేవాడు అని హ్యారిసన్ చెప్తాడు. జార్జ్ కూడా ఉండేవాడా అని లొరెట్టా అడుగుతుంది. ఎస్, ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆల్బర్ట్ డిసెల్వాకి ట్రైనింగ్ ఇచ్చేవారు అని అతను అంటాడు. ట్రైనింగా, దేనికి అని లొరెట్టా అడుగుతుంది. ఆల్బర్ట్ డిసెల్వా చెప్పాల్సిన కన్ఫెషన్ గురించే వాళ్ళెప్పుడు అతనికి ట్రైనింగ్ ఇచ్చేవారు అని అతను అంటాడు. వాళ్లే ఆల్బర్ట్కి ఆ కన్ఫెషన్ ఇచ్చేలా ట్రైనింగ్ ఇచ్చిందని అని అప్పుడు లొరెట్టాకి అర్థమవుతుంది. కానీ ఆల్బర్ట్ ద్వారా అలా తప్పుడు కన్ఫెషన్ ఇస్తే వాళ్ళకేంటి లాభం అని లొరెట్టా అడుగుతుంది. వాళ్ళకి రివార్డ్ మనీ వస్తుంది కదా, అందుకే ఆ జార్జ్ తన లాయర్ బెయిలీని ఆల్బర్ట్కి సపోర్ట్ ఇచ్చేలా పెట్టింది. ఆ లాయర్ బెయిలీయే ఈ ప్లాన్ అంతా వేసింది. ఆల్బర్ట్ కనుక తనే బోస్టన్ స్ట్రాంగ్లర్ అన్నట్టుగా కన్ఫెషన్లో చెప్తే తనకి ఒక బుక్ రాయల్టీ ఇచ్చి తద్వారా తను ఫేమస్ అవుతాడని అతన్ని నమ్మించాడు ఆ లాయర్ బెయిలీ. ఆల్బర్ట్ అది నమ్మేసి అలా కన్ఫెషన్ ఇచ్చాడు అని హ్యారిసన్ చెప్తాడు. తర్వాత లొరెట్టా జార్జ్ని కలుస్తుంది. ఆల్బర్ట్ గురించి అడుగుతుంది. ఆల్బర్ట్కి ట్రైనింగ్ ఇచ్చింది మనీ కోసమే, అంతేగాని నేను బోస్టన్ స్ట్రాంగ్లర్ అయితే కాదు. ఇప్పుడు నాకు లైఫ్ సెంటెన్స్ ఉంది, సో నేను నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను మనీ కోసమే ఆల్బర్ట్కి అలా ట్రైనింగ్ ఇచ్చింది. అయినా జనాలందరూ కూడా ఆ ఆల్బర్ట్ డిసెల్వానే బోస్టన్ స్ట్రాంగ్లర్ అనుకుంటున్నారు. వాళ్ళ నమ్మకాన్ని అలాగే ఉంచండి, లేదంటే వాళ్ళు ఇంకా భయపడాల్సి వస్తుంది అని జార్జ్ అంటాడు. సో ఇంకా బోస్టన్ స్ట్రాంగ్లర్ గురించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లొరెట్టాకి తెలియదు. లొరెట్టా కూడా ఇంకెప్పటిలాగే ఆ కేస్ ఫైల్స్ అన్ని మళ్ళీ రీవిజిట్ చేశాక ఆమె ఒక కన్క్లూజన్కి వస్తుంది. ఒకవేళ ఈ బోస్టన్ స్ట్రాంగ్లర్ లాంటి సీరియల్ కిల్లర్స్ ఒకటే ప్యాటర్న్ కనుక ఫాలో అయితే మొదట చనిపోయిన ఆ 5 లేడీస్ని చంపింది పాల్ అవుతాడు. ఆల్బర్ట్ డిసెల్వా కూడా చాలా మంది లేడీస్పై దాడి చేశాడు, కానీ వాళ్ళందరూ యంగ్ లేడీసే. ఎప్పుడైతే పాల్ బోస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్ళిపోయాడో ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ యంగ్ లేడీస్ని చంపడం మొదలుపెట్టాడు. సో పాల్ బోస్టన్లో ఉండే ఓల్డ్ లేడీస్ని చంపి న్యూయార్క్ వెళ్ళిపోయాక ఈ ఆల్బర్ట్ డిసెల్వా కూడా సేమ్ ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ మర్డర్ స్టైల్నే ఫాలో అవుతూ యంగ్ లేడీస్ని చంపేసి ఉండాలి. ఆల్బర్టే కాదు, బయటున్న మిగిలిన మగవాళ్ళు కూడా తమకు అడ్డంగా ఉన్న ఆడవాళ్ళని వదిలించుకోవడం కోసం వాళ్ళని కూడా ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ మర్డర్ స్టైల్లోనే చంపి ఉండాలి. ఉదాహరణకి ఆ నీల్సన్ కూడా తన సెక్రటరీ పెట్రిషియాని ప్రెగ్నెంట్ చేసి ఆమెను చంపేశాడు. ఆ డానియల్ గాడు తన గర్ల్ ఫ్రెండ్ని చంపేశాడు. సో వీళ్ళందరూ ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ మర్డర్ స్టైల్నే ఫాలో అవుతూ వాళ్ళు తప్పించుకున్నారనమాట. ఫైనల్గా ఆ ఆల్బర్ట్ డిసెల్వా మనీకి ఆశపడి కన్ఫెషన్ ఇచ్చి వాడు బలైపోయాడు. సో ఈ బోస్టన్ స్ట్రాంగ్లర్ అంటే ఒకడు కాదు, చాలా మంది అని ఆమె కన్క్లూజన్కి వస్తుంది. అదే విషయాన్ని ఆమె నెక్స్ట్ రోజు పేపర్లో ప్రింట్ చేయిస్తుంది. పోలీసులు కూడా ఇంకా ఆ బోస్టన్ స్ట్రాంగ్లర్ కేసెస్ని క్లోజ్ చేయకుండా అలా ఓపెన్గానే వదిలేస్తారు. తర్వాత లొరెట్టా ఇంకా వేరే న్యూస్ ఆర్టికల్స్ని కవర్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తుంది. లొరెట్టా అండ్ ఆమె హస్బెండ్ జేమ్స్కి తర్వాత డైవర్స్ అవుద్ది. జీన్ కూడా మరొక కొత్త ఇన్వెస్టిగేషన్ కేసెస్తో లైఫ్ని లీడ్ చేస్తుంది. ఎప్పటికీ బోస్టన్ స్ట్రాంగ్లర్ కేసెస్ అంటే మొదట గుర్తుకొచ్చేది వీళ్ళిద్దరి పేర్లే. ఆ జార్జ్ గడు జైల్లోనే ఉండిపోతాడు. ఫైనల్గా 2013లో ఆ ఆల్బర్ట్ డిసెల్వాయే 13th మర్డర్ చేశాడని DNA టెస్ట్ ద్వారా తెలుస్తుంది. మరి మిగిలిన 12 మర్డర్స్ ఎవరు చేశారో ఇంకా ఎవరికీ తెలియదు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో డిఫరెంట్ ఏరియాస్లో ఉండే పోలీసుల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడంతో అసలైన బోస్టన్ స్ట్రాంగ్లర్ తప్పించుకుని ఉండొచ్చు. అలాగే లొరెట్టా అనుకున్నట్టు చాలామంది అతని మర్డర్ స్టైల్ని కాపీ కొట్టి వాళ్ళు కూడా తప్పించుకుని ఉండొచ్చు. సో అది బోస్టన్ స్ట్రాంగ్లర్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.